అటుగట్టు ఇటుగట్టు లైక్ కొట్టకపోతే మీ మీద ఒట్టు. హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సిరి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు గొప్పలమంగమ్మ గుడికి వచ్చాము ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ప్రేమ్చంద్ హేమంత్ చూడండి టీషర్ట్ వేసుకున్నాడు, రాత్రి స్నానం చేయలేదు అయినా పర్లేదు, ముక్కు మూసుకొని వచ్చేసాం పర్లేదు అనుకొని. ఇదిగో చూడండి, ఇక్కడ హేమంత్ ఉన్నాడు, కోతి బ్యాచ్ మాత్రం ఎక్కడ ఉన్నారు చూడండి. ఫుల్ ఎంజాయ్మెంట్ ఫ్రెండ్స్. మంజుమల బాయ్స్ లాగా మేము కూడా ట్రిప్కి వచ్చాము. మాతో పాటు శిరీష కూడా వచ్చింది, కూరగాయలు ఆయన కోయాలిగా ఎవరు కూడా ఉన్నారు కానీ. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడుతుందో. అంటే ఆ అమ్మాయి ఒకటే కాదు, మేము కూడా కష్టపడుతున్నాం. ఏంటో చూడండి, ఇదిగో చూడండి, ఇక్కడ వంట చేస్తున్నాం. వంట అంటే ఏం లేదు, ఉడికి నీళ్ళు కాగబెడుతున్నాం. అదే ఓపెన్ చేసి చూడమ్మా, వేడి నీళ్ళు కాగబెడుతున్నాం ఫ్రెండ్స్. చూపిరా, కాయటంలో కూడా ఒక ఆర్ట్ ఉండాలి. అదిగో చూడండి, వేడి నీళ్ళు అంటే రైస్ వడడానికి ఎసరు పెట్టాము. వీళ్ళు అందరూ కోతోళ్ళు అండి. వీడి పేరు చిన్ని, ఆడి పేరు దున్నాను, పక్కన తల కింద ఉన్నాడు. అబ్బో, ఆడెవడు రాడు, లాఘవేంద్ర అని ఆల్ ఇండియా అందగాడండి. బాగా చూడండి ఫ్రెండ్స్, రసికుడు. ఆడు బాగుంది చూస్తే ఎక్కడ అమ్మాయిలు పడిపోతారని అందం తట్టుకోలేక, ఎందుకంటే మూసుకుంది అటుపక్క చూస్తే మరి అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ కోసం అని అన్న కింద దిగేశాడు. ఈ చుట్టూ ఈ ప్లేస్ అంతా చూడండి, మొత్తం అడవి ప్రాంతం అండి. ఒక్కో చెట్టు 100 సంవత్సరాలు చెట్లాగా ఉంది చూడండి, ఎంత మొత్తం అడవి ప్రాంతం. పుష్పరాజు మధ్యలో ఉన్నాడు, పుష్ప సినిమా ఇక్కడే తీసినట్టు ఉన్నారు, అంత దట్టంగా ఉంది. అక్కడేనా? అదే ఆ గొడ్లతో నరుకుతా ఉంటాడు. ఎర్రచందనం 2 మోపులు నరకడానికి ఇదే మంచి ప్లేస్ లాగా ఉంది. చూడటానికి ఒక్కొక్క చెట్టు ఆకాశం అంత ఎత్తున్నాయి చూడటానికి. ఇదిగో చూడండి, మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, వెనకాల ఎంత దట్టంగా ఉందో అడవి. ఈ అడవిలోనే ఇప్పుడు ఈ రోజంతా స్టే అయిపోతున్నాము. ఈ అడవిలో పులులు అవి కూడా ఉంటాయంట, ఎప్పుడు మేము చూడలేదు. అంటే గొప్పలమంగమ్మ గుడి అయితే అడవిలోనే ఉంటది. దీన్ని చూపిస్తాను. అది అటు నుంచి చిన్న ఎలుగుబంట్లు వస్తున్నాయి, ఎలుగుబంటి పిల్లలు వస్తున్నాయి. అవి 2 అవి ఏమో తల్లులు. ఇగో తండ్రి ఇక్కడ ఉన్నాడు, చూడండి సేమ్ ఎలుగుబంటి లాగే ఉంది ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, మల్లికార్జునను మా శేఖరు ఈరోజు వంట చేసుకోవడానికి కావాల్సిన పొలాల వెళ్ళి తీసుకొచ్చారు. ఇదిగో చూడండి, మా శేఖర్ ఎంత కష్టపడుతున్నాడు. ఏ పని చేయకుండా పడుకున్నారని చెప్పి చూడండి. అంటే నైట్ అంతా జర్నీ చేసి రావడం వల్ల నిద్ర లేక అందరూ పడుకున్నారు, అందుకని తను లేపుతున్నాడు. మళ్ళీ తల్లి మళ్ళీ చెప్పాయా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్నం వండటానికి చూస్తున్నాము. శేఖర్ చూడండి వంట చేస్తున్నాడు, చేయగలమంట. ప్రేమ్చంద్ హేమంత్ కోడిని కోసుకురావడానికి వెళ్ళారు, వాతలు పెడుతున్నాడు. చూడండి, ఈ ఉల్లిపాయలని నేనే కోసాను, చిన్న ఉల్లిపాయలు. ఇంకొక ఉల్లిపాయ మిస్ అయింది. పిల్లోడు చూడండి, హేమంత్ పొద్దునే కాయకాయనికి వెళ్ళలేదని ఎల్లు చూపిస్తున్నాడు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, అన్నం ఉంచుతున్నాము. ఇప్పుడు ఆడి కింద నుంచి వాటర్ వెళ్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. అది జలధార, షిరిడి సాయిబాబా జలధార. పొద్దున్నే పైన చూస్తేనే చూడండి, ముబ్బులు పట్టేసి ఎట్లా ఉందో ఈ అడవిలో. ఈ వర్షం పడితే ఎట్లా ఉంటుందో ఏంటో కూడా అర్థం కావట్లేదు బాబాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే అన్నం ఉంచి బ్రష్ చేయడానికి వెళ్తున్నాము. టైం అయితే 7 అయింది. శిరీష కూడా బ్రష్ చేయలేదు. మీ ఇద్దరం వెళ్ళి మొహం పొలలో అంటే వేప పొలలో తీసుకొని మొహం కట్టుకోవడానికి వెళ్తున్నాము. మరొకటి అక్కడ వంట మేస్త్రి కర్ర చూసారు అట్లా తిప్పాడు. ఓకే ఫ్రెండ్స్, పొద్దునే మొహం అయితే కడుక్కోలేదు, నేను కడుక్కోలేదు, శిరీష కూడా కడుక్కోలేదు. వీడు కడుక్కున్నావు లేరు, నువ్వు కనుక్కున్నావు మొహం. పైన చిక్కలు ఊరే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఒక అడ్వెంచర్ లాగే ఉంది. ఎక్కుతున్నాం పైకి, కాలు నొప్పులు వచ్చేస్తున్నాం, కొండలాగా ఉంది పైకి ఎక్కడానికి. అమ్మ, ఇప్పుడు ఈ ప్లేస్లో ఎక్కడ దొరుకుతుందో ఏంటో మాకు వేపల్ల. అదిగో శిరీష వేపల్ల ఉంది, వేప చెట్టే ఉంది. వాళ్ళు ఎవరికీ దొరకలా, మనకే వేప చెట్టు దొరికింది. అబ్బా,
వాళ్ళ కళ్ళు లేవు. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే కొట్టించుకొచ్చేసి ఉడకబెట్టారు చికెన్ని. ఇక చూడండి సతీష్ చికెన్ వేరు చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే రెడీ చేస్తున్నాము. విడిగా తీసిన చికెన్ అది. చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం వండేసి కింద తిప్పుతున్నాను నేను. చూడండి చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే వండేసాం. చూడండి ఎంత కలర్గా ఉందో చికెన్. తీసేది మా బాబాయ్, మా లక్ష్మణ్ బాబాయ్ తీస్తున్నాడు చికెన్ని. నేను పట్టుకొని ఉన్నాను చికెన్. ఇప్పుడు దాకా తిప్పాను నేను. అయ్యా మీరు నేను వీడియో తీసినప్పుడు మాట్లాడేది. మా ప్రేమ్ చందన్ అజయ్ బాబు కలిసి వీడియో చేయడానికి రిహార్సల్స్ చేస్తున్నారు. ఒక చిన్న వీడియో కోసం మీకు పెడతాను. ఇప్పుడు ఎలాగంటే నువ్వు అప్పుడే రికార్డ్ చేయొద్దు, చెప్తుందా? అప్పుడే రికార్డ్ చేయొద్దు. అటు ఇంకో అటు గట్టు. అప్పుడు నేను ఎటు చూడాలి? అటే చూడాలి. ఇక పెట్టిన తర్వాత ఫస్ట్ 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 ఇటు పెట్టు. ఇటు 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 అటు గట్టు, ఇటు గట్టు. లైక్ కొట్టకపోతే నీ మీద కొట్టు. ఇప్పుడైతే చికెన్ కర్రీ అన్నం రెడీ అయిపోయింది. మా తమ్ముడు అయితే పచ్చి పులుసు ఫ్రై రెడీ చేస్తున్నాడు. చికెన్ లోకి పచ్చి పులుసు కాంబినేషన్ ఎలా ఉంటుందో మీకు చెప్పండి. మా సైడ్ అయితే ఎక్కువ చికెన్ లోకి పచ్చి పులుసునే ఇష్టంగా తింటారు. కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. నేను ఒకసారి ట్రై చేశాను, నాకు నచ్చింది. చూడండి టమాటోస్ కట్ చేస్తున్నాడు. అటు సైడ్ పచ్చిమిర్చి అండ్ చింతపండు కూడా రెడీగా ఉంది. ఈ మనిషి తిప్పల్లోకి పోయి ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. కాస్త మీకన్నా అర్థమైతే ఏంటో కామెంట్ చేయండి. అసలు కన్నెత్తి కూడా చుట్టలేదు నా వంక. అక్కడ ఫుల్ కోపం వస్తుంది. అంతే చేయి, అంతే చేయి. బిల్డప్ కోసం చేతిలో థమ్స్అప్ బాటిల్ ఎత్తుకొని వస్తున్నాడు. ఇది మరీ ఓవర్ యాక్షన్. ఇక్కడ వీళ్ళు ఇంత కష్టపడుతుంటే, మా మామయ్య అండ్ మా మరిది గారు ఇంత కష్టపడుతుంటే అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి ఇది ఎంత వాటికి న్యాయమో మీరే చెప్పాలి. ఊపుకుంటా వస్తున్నాడు థమ్స్అప్ బాటిల్ వేసుకొని. చూడండి ఇదైతే గుబ్బల మంగమ్మ గుడి అంటారు. గుడి దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇంకా, నేను బయట నుంచి చూస్తున్నాము. ఇదైతే ఇక్కడ ఉంటున్నాము, ఇక్కడికి వచ్చాము. అదే చికెన్ వండుకోవడానికి మళ్ళిస్తారు కదా అలా అనమాట. చిన్నన్ని ఇవ్వండి, ఇక్కడే వండుతున్నాము. మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాము. చూడండి ఇలా ఇక్కడికి చాలా మంది వచ్చారు. మేకలని, పూలని చాలా మంది తీసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చుకొని ఇక్కడే వండుకొని తిని వెళ్తారు. కానీ ఇక్కడ కూడా చాలా చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో, నాకైతే నచ్చింది. బట్ కొంచెం భయంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కదా, సో కొంచెం భయంగా ఉంది. ఏంటి వాయిస్ ఎలా ఉందనుకుంటున్నారా? లైట్గా వేడి చేసి జలుబు చేసింది, అందుకే వాయిస్ చేంజ్ అయింది నాది. మా తమ్ముడు చూడండి పచ్చి పులుసు ఏంటది. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఎర్రచందనం చెట్లు అనుకున్నారు. ఎర్రచందనం కాదు, అడవి చెట్లేను. చూడండి ఎంత పొడవుగా స్ట్రైట్ గా బాగా ఎదిగాయి. చల్లగా కూడా ఉంది. ఎండ అయితే లేదు, క్లైమేట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. వర్షం పడిద్దేమో అని పొద్దున్న అయితే చినుకులు జల్లులు పడ్డాయి. భయం వేసింది వర్షం ఎక్కువ పడితే ఎలా చేయాలి ఏంటి అని. బట్ తల్లి ఆశీస్సులతోటి ఇంతవరకు వర్షం ఏమైతే పడలేదు. చూడండి క్లైమేట్ అయితే ఇప్పుడు కూడా డిఫరెంట్ గానే ఉంది.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వ్యూ ఎంత బాగుందో. మేమైతే ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి బయలుదేరాము, నేను శిరీష కలిసి. మాతో పాటు మా తమ్ముళ్ళు కూడా బయలుదేరారు. వాళ్ళు ముందున్నారు, మేము వెనకాల నుంచి వెళ్తున్నాము. కొంచెం కొండ ప్రాంతం అయ్యి ఉండడం వల్ల మేము చెమటలు బాగా పట్టేస్తున్నాయి. చూడండి నాకు ఎట్లా పడుతుంది, నా గుండె మీద నుంచి ఎట్లా కారుతున్నాయి చూడండి చెమటలు. అంటే ఉక్కబోస్తుంది, ప్లస్ వర్షం కూడా పడేలా ఉంది. వాతావరణం కూడా చాలా ఇదిగా ఉంది. వర్షం పడిద్దాం అనుకున్నాము కానీ వర్షం పడలేదు. మనల్ని ముందే లేరు. మా తమ్ముడు అయితే ముందు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. మేమైతే వెనకాల ఉన్నాము. శిరీష ఉంది కదా, నేను స్లోగా నడుస్తుంది. శిరీషని తీసుకెళ్ళాలని చెప్పి నేను కూడా స్లోగానే వెనకాల వెళ్ళాను. మా తమ్ముడు వెళ్ళిపోయారు. చూడండి గోలగా ఉంది. వాళ్ళే అక్కడికి వెళ్ళి గోల చేస్తున్నారు. నేను కూడా వెళ్తాను అక్కడికి. ఇదిగో చూడండి, ఇక్కడైతే వాటర్ వస్తున్నాయి. ఇది నిత్యం ఈ వాటర్ ఊట ద్వారా వస్తే కొండ ప్రాంతం నుంచి నిత్యం ఎల్లప్పుడూ చిన్న దారైనా సరే వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో నీరు ఎనీ టైం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకొంచెం దగ్గరలోనే ఉన్నాం మేము. మా ప్రేమ్చంద్, శబరీషు, మల్లికార్జున, అజయ్ బాబు వీళ్ళంతా ఆల్రెడీ అదిగో ముందు అట్లా వెళ్తున్నా. చూడండి ఈ చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో. చాలా ఏళ్ళనాటి చెట్టు ఫ్రెండ్స్. చూడండి దాని మాను ఎంత పెద్దగా ఉందో తెలుసా. ఒకసారి దగ్గరికి వెళ్ళి ఇలాంటి ప్రదేశాన్ని వీక్షిస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇలాంటి ప్రాంతాలకు వస్తే చాలా బాగుంటుంది. బండి ఎడకేసుకొస్తున్నారు. నిజంగా అడ్వెంచర్ లాగా ఉంది. మొత్తం అడవి ప్రాంతం లాగే ఉంది. అడవి ప్రాంతం అంటే అడవే. చూడండి ప్రేమ్చంద్, శబరీష్, మల్లికార్జున ఇంకా హేమంత్ వీళ్ళంతా కలిసి అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర కబడ్డీ ఆడుతున్నారు వేరే గ్రూప్తో. చూడండి ఎట్లా ఆడుతున్నారో కబడ్డీ. కబడ్డీ ఆడుతున్నారు అన్నళ్ళు. చూడండి మేమైతే ఎంత ఎంజాయ్ చేస్తున్నామో ఈ వాటర్ ఫాల్లో. కింద ఉన్న మురికి మొత్తం పైకి వచ్చేసింది, అంత అలర చేశారు. కొడుకులారా మన వాళ్ళే పోతున్నారు కొడుకులు అంటే ఆడకంటే పోతులేదు. వాటర్ ఫాల్సే, బట్ వాళ్ళు వాటర్ ఆపేస్తున్నారు అక్కడ. ఇది చూడు ఒకసారి. హలో
వాటర్ లో దిగుతున్నాడు వెళ్ళి. చాలా ప్యూర్ గా ఉన్నాయి చూడండి, ఎంత ప్యూర్ వాటర్. చూడండి ఫ్రెండ్స్, నిన్ను కూడా కబడ్డీలోకి రమ్మంటున్నారు, కానీ నాకు భయం, నాకు ఈత కూడా రాదు. అలాంటిది నన్ను మా తమ్ముడు చూడండి వాటర్ లో కబడ్డీ ఆడిస్తున్నాడు. ఇప్పుడు కబడ్డీ మీద పడ్డారు, కబడ్డీ అయిపోయింది, మళ్ళీ వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళిపోయారు. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది. దూకండి వరుసగా దుక్కు. వాటర్ ఫాల్స్ స్నానం చేసి రివర్స్ అయితే బయలుదేరాము. ఇప్పుడు మేము వెళ్ళి వండుకున్న వంటలు తినేసి మళ్ళీ ఇంటికి బయలుదేరాలి. చాలా టైం పడుతుంది ఈ ప్రాసెస్. తినగానే వెంటనే ఒక 10 నిమిషాలు షాపింగ్ చేసుకొని ఇంకా బయలుదేరుతాం ఫ్రెండ్స్ మేము. ఇక చూడండి చుట్టూ అడవి ప్రాంతం ఎలా ఉందో. ఇక్కడ పుట్ట ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడున్న ఈ ప్రదేశంలో ఎక్కువ శాతం ఇలాంటి పుట్టలే ఉన్నాయి. చూడడానికి మనం ఎప్పుడు చూసే పుట్టలా కాకుండా కొంచెం విచిత్రంగా ఉన్నాయి. చూడండి, ఒక కట్టలాగా ఒక గోడలాగా ఇట్లాగా నిలిచిపోతున్నాయి. వీటిలో ఎక్కువ ఇవి ఉంటాయి, చెదల పురుగులు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత హైట్ ఉందో, 6 అడుగులు ఉంటుంది ఈ పుట్ట. ఇంకో చూడండి, మొత్తం ఒక గోడలాగా గట్టిగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ పుట్టని. ఈ పుట్టకు కూడా పూజలు చేస్తున్నారు ఫ్రెండ్స్. శబరీష్ అయితే మాకు ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మళ్ళీ మేము వెనకబడిపోయాము. శిరీష కొంచెం స్లోగా నడుస్తుంది కదా, అందుకనే వెనకాల అయిపోయాము. ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ఇంకో చూడండి అసలు ఎంత దట్టమైన అడవు. ఇలాంటి దట్టమైన అడవి చూడండి. అసలు నైట్ అయితే ఇక్కడ ఒక పుట్టపూరు కూడా ఉండరంట. ఇలాంటి ప్రదేశాలను జీవితంలో ఒకసారైనా వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలాంటి ప్లేసెస్. ఒకసారి ఇలాంటి ప్లేసులని చూస్తేనే చాలా ఉంటుంది. ఆదివారం పూట ఎక్కువ రద్దీగా ఉంటుందండి ఫ్రెండ్స్. ఇక్కడ శ్రీ గుబ్బలమంగమ్మ తల్లి ఆలయం అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది ఈ గుడి. బుట్టాయిగూడెం మండలంలో జంగారెడ్డిగూడెం, మా వైపు నుంచి మేమైతే జంగారెడ్డిగూడెం అటు చంద్రపూడి అటు సైడ్ నుంచి వస్తాము. ఇప్పుడైతే చేసుకున్న వంటలు అయితే తినేటానికి వచ్చాము ఫ్రెండ్స్. థమ్స్అప్స్ ప్లస్ చికెన్ ఇవన్నీ చేసుకున్నాము. ఇవన్నీ తినేసి ఇంకా ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని షాపింగ్ ఏదైనా చూసుకొని ఇంకా బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, మా శేఖరు, మా శిరీష అందరూ ఒక చాటే ఉన్నాము. చుట్టూ రౌండ్ వేసాము. రౌండ్గా మధ్యలో ప్రేమచంద్ చికెన్ పెడుతున్నాడు మాకు. చికెన్ ప్లస్ రైస్ మొత్తం తానే వడ్డిస్తానన్నాడు. మా శిరీష చూడండి చికెన్ ముక్కలు ఎలా తింటుందో కూర్చొని, విడిగా ఫ్రై చేసిన ముక్కల్ని. మేమైతే తిరిగి ఇంటికి బయలుదేరాం ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఎంత ట్రాఫిక్గా ఉందో. అందరూ ఒకసారి వచ్చిన జనం మొత్తం ఒకసారి ఇంటికి బయలుదేరే సమయం అవ్వటం వల్ల ఫుల్ ట్రాఫిక్ అయింది. వేరే రూట్ కూడా లేదు తిరిగి, అందరూ ఒక రూట్లోనే వెళ్ళాలి. అసలు చూడండి కింద నుంచి పైదాకా ఒక పెద్ద దారలాగా ఉంది. పెద్ద ఎటు చూసినా కానీ బండ్లే కనిపిస్తున్నాయి. వేరే రూట్ వెళ్ళాలన్నా కానీ చెట్లు ఇవన్నీ ఉండటం వల్ల మనం వెళ్ళలేం కాబట్టి ఇదే లైన్లో వెళ్ళాలి. కానీ తప్పదు.
వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడే బండ్లు కొంచెం కొంచెంగా మూవ్ అవుతున్నాయి. మేము మూవ్ అవుతున్నాము, మళ్ళీ మధ్యలోంచి వేరే బండ్లు మధ్యలో క్రాస్ అయిపోవడం వల్ల మళ్ళీ మేము వెనకబడాల్సి వస్తుంది. ఇంకో చూడండి, ఎక్కడ చూసినా జనమే. ఈ ఆదివారం అనేది ఎక్కువ జనం ఇక్కడే ఉంటారు. ఎవరైనా మొక్కులు చెల్లించుకోవాలి అనుకున్నవారు ఇక్కడ మొక్కుకొని ఆదివారం పూట ఇలా వచ్చి తమ యొక్క మొక్కుల్ని చెల్లించుకుంటారు ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఒక్కో చెట్టు ఎంత హైట్ ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈనాటి కాలం కాదు, దట్టమైన అడవులు అంటారు. ఒకప్పుడు ఇక్కడ సిగ్నల్స్ కూడా ఉండేవి కాదు. ఇప్పుడు ఇక్కడ ఒక టవర్ని పెట్టారు. ఇప్పుడు సిగ్నల్స్ ఇవన్నీ బాగానే అందుతున్నాయి. మేమైతే వచ్చేటప్పుడు ఎంత ఎంజాయ్గా వచ్చామో వెళ్ళేటప్పుడు కూడా అంత ఎంజాయ్గా వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇంకా పాటలు, డ్యాన్సులు అవి మా ముందు వెనక ఉన్న వాళ్ళంతా మమ్మల్ని చూస్తున్నారు. మేము మా బండినే చూస్తున్నారు. ఎందుకంటే లోపల డ్యాన్సులు, పాటలు ఇది బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మధ్యలో ఒక టెడ్డీ బేర్ కూడా తీసుకున్నాము. దాంతో ఇంకా మరీను ఇంకా చాలా ఎంజాయ్ చేసాము. చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసాము మా టూర్ని. మీరు కూడా ఇలాంటి టూర్ని ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. అసలు చూడండి ఫ్రెండ్స్, ఎంత ట్రాఫిక్ ఉందో, ఫుల్ ట్రాఫిక్. వెనక మేము ఇప్పుడు ఇటువైపు నుంచి అయితే కొండ పైకి ఎక్కుతున్నాము. వీటి రివర్స్ చేసి చూపిస్తాను చూడండి. అదిగో చూడండి, మా ఎదురుగా పెద్ద కొండ పైకి అట్లా చూడండి ఎంత పైకి ఉందో కొండ. చెట్లు కూడా అంత హైట్ ఉన్నాయి. ఇంకో వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇప్పుడైతే గట్టు పైకి ఎక్కేసాము. పైనుంచి ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. చూడండి, సాయంకాలం పూట ఇలా కింద దిగుతుంటే వ్యూ చూడడానికి ఎంత బాగుంది. అటు నుంచి సూర్యుడు దిగుతున్నాడు, మేము కూడా ఇట్లా కింద దిగుతూ ఉన్నాము. చూడండి ఎంత లోయలాగా ఉంటుంది కిందకి. ఇంకా చీకటి అయిపోవడం వల్ల మేము ఎక్కువ నైట్ వీడియో తీయలేకపోయాము ఫ్రెండ్స్. మేము కూడా చాలా అలసిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి నైట్ 11 అయింది ఫ్రెండ్స్. ఇంకో ఇప్పుడు వరకు అయితే ఎంజాయ్ చేసినాం, కానీ నైట్ 9 అయిన తర్వాత మేము డల్ అయిపోయాము.